జననాయగన్ మూవీ లీక్ పై మెగాస్టార్ స్పందన. జననాయగన్ మూవీ లీక్ అవ్వడంపై చిరంజీవి స్పందించారు. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో జననాయగన్ పైరసీ తనను తీవ్రంగా కలవరపెడుతుందన్నారు. సినిమా అనేది నమ్మకం, కృషి మరియు ఎందరో సమిష్ట కళల మీద నిర్మించబడుతుందని, ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయన్నారు. ఇలాంటి సంఘటనలు గుర్తు చేస్తున్నాయని చెబుతూ పైరసీని అంతమందించే విషయంలో తన ఆలోచనలు, మద్దతు చిత్ర బృందానికి ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. డెకాయిడ్ ఎలా ఉందంటే, భారీ అంచనాల మధ్య డెకాయిడ్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చింది. అడవిశేష్, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ లభిస్తోంది. గతంలో వచ్చిన శేష్ సినిమాల స్థాయిలో ఈ సినిమా లేదనే అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో ఉంది. అయితే సినిమా ఫలితం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఎలా ఉంది? తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ థియేటర్లలో అడుగుపెట్టింది. విఘ్నేష్ శుభన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో తడబాటు కారణంగా డివైడ్ టాకే పరిమితమైంది. కొత్త కాన్సెప్ట్, ప్రదీప్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్ లో కామెడీ కోసం ఈ సినిమాను ఒక్కసారి ట్రై చేయొచ్చు. మే 1 నుంచి తెలంగాణలో థియేటర్లు బంద్. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త వివాదం రాజుకుంది. పర్సెంటేజ్ విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల గిల్ట్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఎగ్జిబ్యూటర్లు పట్టుబడుతుండటంతో అది కుదరదని నిర్మాతలు తెగేసి చెప్తున్నారు. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. స్వయంభూ రిలీజ్ డేట్ లాక్. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభూ భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మే 23ని రిలీజ్ డేట్ గా ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ సెట్ లో అగ్ని ప్రమాదం. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపొందుతున్న స్పిరిట్ సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. టెంట్, ఇతర సామాగ్రి పాక్షికంగా కాలిపోయాయి. సహాయక బృందంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ సెట్ లో లేరు. దాంతో మూవీ టీమ్ తో పాటు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జననాయగన్ ఎఫెక్ట్, చిరంజీవి బాబీ సినిమా వాయిదా. దళపతి విజయ్ హీరోగా వినోద్ దర్శకత్వంలో రూపొందిన జననాయగన్ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం లీక్ అయ్యి ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రాన్ని కేవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఇదే బ్యానర్లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రారంభం కావాల్సి ఉంది. జననాయగన్ సినిమా లీక్ కారణంగా ఈ సినిమా లాంచ్ను వాయిదా వేశారు. మోనాలిసా పెళ్లి వెలుగులోకి వచ్చిన కొత్త ట్విస్ట్. సోషల్ మీడియాలో సంచలనంగా మారి సెలబ్రిటీ స్థాయికి సాధారణ యువతి మోనాలిసా ఇటీవలే ఆమె ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఒక కొత్త ట్విస్ట్ ఇప్పుడు బయటికి వచ్చింది. ఆమె వయసు విషయంలో అధికారులకు అనుమానం వచ్చింది. దీనిపై విచారణ చేపట్టగా మోనాలిసా మైనర్ అనే విషయం తెలిసింది. దీంతో ఫర్మాన్ ఖాన్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బైకర్ ను ప్రశంసించిన పివి సింధు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన బైకర్ సినిమాకు అనూహ్యమైన ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఈ చిత్రాన్ని చూసి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఒక అథ్లెట్గా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇందులో చూపించిన తెగువ, వేగం, లక్ష్యం కోసం పడే తపన అద్భుతం అని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వంభర, పెద్ది చిత్రాలు వాయిదా పడడానికి రీజన్ ఇదే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందించిన విశ్వంభర చిత్రాన్ని గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆ విషయంలో క్లారిటీ లేదు. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందించిన పెద్ది చిత్రాన్ని మొదట ఈ ఏడాది మార్చి 27న రిలీజ్ చేయాలనుకున్నారు. తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా జూన్కి వెళ్లిందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాలు ఇలా వాయిదా వేయడానికి ప్రధాన కారణం విఎఫ్ఎక్స్ వర్క్ పర్ఫెక్ట్ గా లేకపోవడమేనని తెలుస్తోంది. ఇప్పుడు దాన్ని సరిదిద్దేందుకే ఈ రెండు సినిమాలు వాయిదా పడ్డాయని సమాచారం.